అందరికీ నమస్కారం. కథలపల్లికి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 72 విందాం. రేపు ఈవినింగ్ మన ఊరికి వెళ్తున్నాం అన్నాడు రవి. ఊరా? ఏ ఊరు అని అడిగింది అంజలి. అది మాత్రం సర్ప్రైజ్. యాక్చువల్లీ ఊరు కాదు, ఊళ్ళు. అవేంటో రేపు చెప్తాను. కానీ 10 days ఫుల్ ఎంజాయ్. ఆ మాటకి అంజలి, మానస, కవిత ఏ లెట్స్ రాక్ అన్నారు. ఇంతలో కవిత, మన సంగతి ఓకే, మరి మా ఆయనకి లీవ్ దొరకాలిగా అంది. నేను ఆల్రెడీ లీవ్ పెట్టేశాగా అన్నాడు అర్జున్. అంటే నీకు ముందే తెలుసా అని అడిగింది కవిత. నాకే కాదు, భార్గవ్కి, అమ్మమ్మకి, తాతయ్యకి కూడా తెలుసు. వాళ్ళు రామంటే కష్టపడి మేమే ఒప్పించాం అన్నాడు అర్జున్. అర్థమైంది, ఇక్కడ మేము ముగ్గురమే బకరాస్ అన్నమాట అంది మానస. బకరాస్ ఏంటే తల్లి, సర్ప్రైజ్ అని ప్లాన్ చేస్తేను అన్నాడు భార్గవ్. నిజంగా అంతేనా అంది అంజలి. అంతేకాక ఏముంటుందమ్మాయి, ఈ అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి ట్రిప్స్ ప్రిపరేషన్ సంగతి చూడండి అన్నాడు రవి. ఆ మాట స్పెషల్గా చెప్పాలా మాస్టర్? అబ్బా, ఐఎమ్ సో ఎక్సైటెడ్. అందరం కలిసి వెళ్తున్న ఫస్ట్ లాంగ్ ట్రిప్, కుమ్మేద్దాం అంది అంజలి. ట్రిప్ గురించి చెప్పగానే అంజలి, మానస, కవిత చకచకా ప్యాకింగ్ ఇంకా అన్ని ప్రిపరేషన్స్ చేసేశారు. మానస, కవిత ఎంతో బతిమలాడడంతో భార్గవ్, అర్జున్ ఎక్కడెక్కడ వెళ్తున్నామో చెప్పారు. కానీ అంజలికి మాత్రం రవి చెప్పలేదు. అలానే అంజలికి ముందే తెలియకూడదని రవి చిన్న సైజ్ వార్నింగ్ ఇవ్వడంతో ఎవ్వరూ చెప్పలేదు. అదే చెప్పే ధైర్యం చేయలేదు. మన్నాడు సాయంత్రం చాపర్లో ఊరికి బయలుదేరారు. ఫ్లైట్ కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా, ఇప్పటికైనా చెప్పండి మాస్టర్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అంజలి. ఇంకా సేపట్లో నీకే తెలుస్తుందమ్మాయి. ఇంకెప్పుడు అబ్బాయి, ఇప్పుడే చెప్పండి, నా బంగారం కదా. ఇంతసేపు ఊపికి పట్టావు కదా, ఇంకాసేపే. కానీ ఈలోగా నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? కళ్ళకి గంతలు కట్టుకోవాలి. వాట్? ఎందుకు? చెప్పాను కదా సర్ప్రైజ్ అని అంటూ బలవంతంగా కళ్ళకు గంతలు కట్టాడు. అలానే వాళ్ళు ఏ ఊరికి వచ్చారో అంజలికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. రవి అలా ఎందుకు చేస్తున్నాడో అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ ఏం మాట్లాడకుండా రవి కోఆపరేట్ చేశారు. కాసేపటి తర్వాత అంజలి, ఇంతసేపు గంతలు కట్టి ఏంటయ్యా నాకు ఈ టార్చర్ అని అడిగింది అంజలి. ఈ టార్చర్ గురించి ఆలోచిస్తున్నావు కానీ నెక్స్ట్ సర్ప్రైజ్ ఎంత బాగుంటుందో నీకు అర్థం కావట్లేదు అన్నాడు రవి. మీరు ఆ సర్ప్రైజ్ ఏంటో చూపించేలోపు నేనే బలవంతంగా ఈ గంతలు తీసేస్తానేమో అంది అంజలి. పాపం, అన్నయ్య నీ కోసం ఇంత ప్లాన్ చేస్తే ఈ కాసేపు ఓపిక పట్టలేవా అంజు డార్లింగ్ అంది మానస. ఇలా మీరుండండే, అప్పుడు తెలుస్తుంది మీకు నా బాధ అంది అంజలి. మీ ఆయనలాగా రొమాంటిక్గా ప్లాన్ చేయడం మా ఆయనకి, భార్గవ్కి రాదులేవే అంది కవిత. అదే బెటర్ లేవే తల్లి, మా ఆయన ప్లాన్స్ మరీ వైల్డ్గా ఉంటాయి. సర్ప్రైజెస్ ఎలా ఉన్నా ముందు ఇలాంటి టార్చర్లు ఉంటాయి అంది అంజలి. తిట్టడం అయిపోతే గంతలు తీస్తాను అన్నాడు రవి. మీరు తీస్తానంటే తిట్టడం అవ్వకపోయినా ఇప్పుడే ఆపేస్తాను అంది అంజలి. ఇది చూసిన తర్వాత తిట్టు చూద్దాం అంటూ రవి కళ్ళగంతలు తీయగానే ఒకసారి కళ్ళు రుద్దుకుని ఎదురుగా కనిపిస్తున్న విజయాలు చూసి సెల్లా ఉండిపోయింది అంజలి. తన కళ్ళల్లో ఎంతో సంతోషం, మనసులో ఒక ప్రశ్న. ఈ విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదు, ఈయనకి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ కొన్ని క్షణాలకు తేరుకొని రవి వైపు చూసింది. ఎక్కడికి వెళ్తున్నామనేది ఎందుకు చెప్పలేదో ఇప్పుడు అర్థమైందా శ్రీమతి గారికి? ఈ ప్లేస్ ఏంటో ఇవాళ ఏ రోజు అర్థమైందిగా అని అడిగాడు రవి. హా అని నిలువుగా తలూపి మళ్ళీ అటువైపు తిరిగి నవ్వుతూ, నా డ్రీమ్ బ్యూటిఫుల్, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఐ లవ్ ఇట్, ఐ జస్ట్ లవ్ ఇట్ సో సో మచ్ అని మళ్ళీ రవి వైపు తిరిగి, అసలు ఇది మీకెలా తెలుసు అని అడిగింది అంజలి. ఆ వెన్నెల్లో పాలరాతితో ఉన్న మందిరాన్ని చూస్తూ ఉంటే భూమిపైకి ఆ స్వర్గం దిగొచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు టీవీలోనో ఫోటోలోనో మాత్రమే చూసిన ఆ ప్లేస్ని డైరెక్ట్గా చూడడానికి అక్కడున్న ఎవ్వరికీ 2 కళ్ళు చాలట్లేదు. ముఖ్యంగా అంజలికి ఎన్నో ఏళ్ల నుండి ఇలా చూడాలన్న కల. రవి పరిచయం అయ్యాక అక్కడికి రవితోనే రావాలని కల. ఆ కల ఈ రోజు నిజమైంది. కొన్ని క్షణాల తర్వాత రవి వైపు చూసింది. నిన్నటి నుండి చెప్పండి చెప్పండి అని ఒకటే గోల. ఎక్కడికి వెళ్తున్నామనేది ఎందుకు చెప్పలేదో ఇప్పుడు అర్థమైందా శ్రీమతి గారికి?
ఈ ప్లేస్ ఏంటో ఇవాళ ఏ రోజు అర్థమైందిగా అని అడిగాడు రవి. హా అని నిలువుగా తలూపి మళ్ళీ అటువైపు తిరిగి నవ్వుతూ, ఈరోజు కార్తీక పౌర్ణమి, ఈ వెన్నెల్లో తాజ్మహల్ని చూడాలన్నది, అది కూడా మీతో చూడాలన్నది నా డ్రీమ్. ఆ డ్రీమ్ ఇప్పుడు నా కళ్ళ ముందుంది. బ్యూటిఫుల్, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఐ లవ్ ఇట్, ఐ జస్ట్ లవ్ ఇట్ సో సో మచ్ అంటూ మళ్ళీ రవి వైపుకు తిరిగి, అసలు ఇది మీకెలా తెలుసు? ఈ విషయం నాకు తప్ప మను కవితలకు కూడా తెలియదు కదా అని అడిగింది అంజలి. నువ్వే చెప్పావుగా నాతో అన్నాడు రవి. నేనా? నాకు గుర్తుండి మన మధ్య విషయం గురించి టాపిక్ కూడా రాలేదే. నీకు తెలియకుండానే చెప్పావు. తెలియకుండానా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అంటే మరి మానస భార్గవ్ పెళ్లి ఫిక్స్ అయిన రోజు రాత్రి రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అక్కడ నువ్వు వాటర్ అనుకుని అంటుండగా అంజలి రవి నోటిని తన 2 చేతులతో మూసేసి, అబ్బాయి అబ్బాయి ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు, అమ్మమ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారనే విషయం మర్చిపోయారా అని అడిగింది అంజలి. నువ్వంత భయపడికే పిల్ల, ఆ రోజు నువ్వు చేసిన గోల మొత్తం నాకు మీ తాతయ్యకి తెలుసు అన్నారు దేవి. తెలుసా? ఎలా? హౌ అని అడిగింది అంజలి. దట్ క్రెడిట్ గోస్ టు మీ అంది మానస. క్రెడిటా కొత్తిమీర కట్టా? నా పరువు తీయడానికి కాకపోతే? అమ్మో, నాకు తెలియకుండా మన ఇంట్లో ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా అంది అంజలి. అందులో పరువు పోయేదేముందే, పొరపాటున జరిగిందేగా అది. కొంప తీసి కావాలని ఒక రౌండ్ వేసావా ఏంటి అని అడిగారు దేవి. నో పొరపాటున జరిగిందే అంది అంజలి. మరి ఇంకెందుకు అంత ఫీల్ అవుతున్నావు? కావాలని తాగిన వాళ్ళు కూడా నీ అంత ఫీల్ అవ్వరు చెల్లాయ్ అన్నాడు రవి. ఫీల్ అయింది చాలే కానీ దూరం నుంచి చూసావు కదా, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్దాం పదండి అన్నాడు రవి. అవును, డైరెక్ట్గా తీసుకెళ్లకుండా ఇలా వెనక వైపుకి ఎందుకు తీసుకొచ్చారు? మెయిన్ ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలంటే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ నీ కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తే కట్టిన నన్ను, కట్టించుకున్న నిన్ను 4 పీగుతారు. అందుకే సర్ప్రైజ్ కోసమని ఆ దూరం నుంచి చూపించాను. ఇప్పుడు డైరెక్ట్గా దగ్గర నుంచి చూద్దాం పద అన్నాడు రవి. వావ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంది అంజలి. దగ్గరికి వెళ్ళాక ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది పద. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఎంట్రీ దగ్గర లెక్కలేనన్ని ఫోటోలు తీసుకున్నారు. దేవి రామరాజు మొహమాట పడిన అంజలి బలవంతంగా రకరకాల ఫోజులు పెట్టించి ఫొటోస్ తీసింది. తర్వాత అందరూ లోపలికి వెళ్తుండగా అంజలి రవిని వెనక్కి లాగింది. అందరూ ముందు నడుస్తుండగా అంజలి రవి మాత్రం వాళ్ళకు కొంచెం దూరంలో నడుస్తున్నారు. ఏ పిల్ల, ఏంటి దౌర్జన్యం చేస్తున్నావు? మీరు చేసే దౌర్జన్యాల ముందు ఇదంతా చెప్పండి, పర్వతం ముందు ఇసుకరేయడం అంతా. అబ్బాయ్, చాలా హ్యాపీగా ఉంది అబ్బాయి, ఇక్కడ తీసుకొస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ వద్దామని నేనే అడగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అడిగిన తర్వాత తీసుకొస్తే కిక్ ఏముంటుంది? అడగకముందు తెస్తేనే కదా కిక్. ముందు నాకు విషయం చెప్పండి, ఆ రాత్రి ఏం జరిగింది? ఏ రాత్రి? ఓ, మన పెళ్ళైన తర్వాత రోజు రాత్రా? చిపో, అవన్నీ ఇప్పుడెందుకు? ఏంటి జోకా? అది కాదు, ఆ రోజు. ఏ రోజు? అదే ఆ రోజు రెస్టారెంట్లో 2 పెగ్గలేసావు ఆ రోజా? ఇంకోసారి అలా అన్నారంటే కొడతాను చెప్తున్నాను. ఆ రోజే. ఇంకా ఏం చెప్పాను మీతో? మొత్తం చెప్పేశావు. మొత్తమా? అంటే? అప్పుడే భార్గవ్ వాళ్ళ వైపు చూడడంతో రవి తమ 5 నిమిషాల్లో వస్తామని సైగ చేశాడు. కొద్దిగా దూరంలో ఒక బెంచ్ ఖాళీగా ఉండడం చూసి అంజలి చేయి పట్టుకుని అక్కడ తీసుకెళ్ళి దానిపై కూర్చోబెట్టి పక్కనే తాను కూడా కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, మొత్తం అంటే? మొత్తం అంటే నేను నిన్ను కలిసినప్పటి నుండి మొత్తం. అంటే నువ్వనుకునేదే. నా యాక్సిడెంట్ నుంచి నీకు కల రావడం నుంచి మొత్తం, ఆ తర్వాత మనం కలిసే వరకు తమ ఊహాలోకం, తమ ఆలోచనలు అన్నింటి గురించి చెప్పావు. అయ్యయ్యో, అంటే మీకు తెలిసిపోయిందా? తెలిసిపోయిందిగా, అయినా నువ్వెందుకు నాకు చెప్పలేదు? కారణం అంటూ ఏమీ లేదు మాస్టర్, చెప్పలేదు అంతే. అంటే ఆ టాపిక్ రాలేదనో ఏమో. ఇదంతా కాదు,
అసలు మీతో ఉంటే మీతో స్పెండ్ చేసే మూమెంట్స్ తప్ప ఇంకేం గుర్తురాదు. అందుకేనేమో మొదటిసారి యాక్సిడెంట్ కల వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు. సో మామూలు కలేనేమోనని వదిలేశాను. కానీ ఆ కళ నిజమైనప్పుడు పిచ్చెక్కిపోయింది తెలుసా. మీకేం కాకూడదని బాలాజీని ఎంత కోరుకున్నానో. మా బాలాజీ దయ వల్ల మీరు సేఫ్గా బయటపడ్డారు. కానీ రెండోసారి కల వచ్చినప్పుడు అప్పటికే మీరు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయారు. ఆ రోజు మాత్రం ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా. రెండోసారి కల? ఓ, మీకు ఆ యాక్సిడెంట్ కళ గురించి చెప్పానా? రెండో కళ గురించి చెప్పలేదా? ఏంటా కళ? కవిత పెళ్ళికి ఊరికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర గొడవ జరిగింది కదా, అది కూడా. అంటే ఎవరో మీ మీద కత్తితో అటాక్ చేసినట్టు కల వచ్చింది. అమ్మో, ఎంత భయమేసిందో ఆ రోజు. సరిగ్గా మానస వాళ్ళు మనల్ని ఒకరికొకరు పరిచయం చేసిన రోజు వచ్చింది ఆ కళ. ఆ రోజు నుంచి దాదాపు రోజు పొద్దున్నే ఆఫీస్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళేదాన్ని. అందుకేనా కవిత పెళ్ళికి ఊరు వెళ్తూ జాగ్రత్తగా ఉండమని అన్నిసార్లు చెప్పారు మేడం గారు? అవునన్నట్టుగా తలూపింది అంజలి. అసలు నాకు జరిగే ప్రమాదాల గురించి నీకు ముందే కల రావడం ఎలా అసలు? నాకేం తెలుసు, అంతా మా బాలాజీ మహిమ అంది అంజలి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.